నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ప్రవాస కార్మికుల కొరత తీర్చేందుకు కువైట్ దేశం దేశాలతో చర్చలు నిర్వహిస్తూ ఉంది. ఈ చర్చలలో భాగంగా కొన్ని దేశాలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటూ ఉంది. ఎందుకంటే మార్చిలో పెట్టిన కానూన్లో మనం చూసుకుంటే 65,000 నుంచి 75,000 మంది కానూన్ను ఉపయోగించుకున్నారని చెప్పేసి, దీంతో అందులో మనం చూసుకుంటే దాదాపు 90% వరకు కువైట్ దేశం నుంచి వదిలి వెళ్ళిపోవడం జరిగింది. దీంతో వాళ్ళ ప్లేస్లను భర్తీ చేసేందుకు కువైట్ దేశం ఇతర దేశాల నుంచి ప్రవాస కార్మికులను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే ప్రవాస కార్మికుల కొరత ఉండడంతో అయితే కువైట్లోని పలు ప్రాజెక్టులు కూడా ఆగిపోవడం జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం గృహ కార్మికుల కోసం మరియు ప్రైవేటు రంగంలో కువైట్తో ద్వైపాక్షిక కార్మిక ఒప్పందాలపైన సంతకం చేయనున్నట్లు గానా ప్రకటించింది. త్వరలో మేము సంతకాలు చేస్తామని చెప్పి కువైట్లో ఉన్న గానా రాయబారి స్థానిక మీడియాకు తెలిపాడు. కువైట్లో 3,000 కంటే ఎక్కువ మంది గానా ప్రవాసులు నివసిస్తూ ఉన్నారని చెప్పి, వాళ్ళందరూ నిర్మాణ రంగం, హోటళ్లు, రెస్టారెంట్లు, ఆరోగ్యం, విద్య మరియు ఇంధన రంగాలలో పనిచేస్తూ ఉన్నారు. వీరితో పాటు తక్కువ సంఖ్యలో కువైట్లోని ఇళ్లలో గృహ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కువైట్ దేశంలోని ప్రవాస కార్మికులకు సంబంధించిన చట్టాలు మరియు నిబంధనల గురించి మాతో మాట్లాడేందుకు మరియు కువైట్లో కార్మిక సమస్యలపై తదుపరి నివేదిక అందించడానికి నిపుణులను పంపించినందుకు కువైట్ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామని చెప్పి, కువైట్ దేశంతో ఒప్పందం జరిగిన తర్వాత మా యొక్క కార్మికులు కువైట్లోకి అడుగు పెడతారని చెప్పేసి, అలాగే కువైట్ దేశం పలు దేశాలతో చర్చలు నిర్వహిస్తూ ఉన్నా సరే కువైట్ కు అత్యధికంగా వచ్చే ప్రవాసులలో భారతీయులు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారు. ఎందుకంటే కువైట్ కు 10,000 మంది వస్తూ ఉంటే 5,000 మంది ఇండియా నుంచే వస్తూ ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.